ఎప్పుడంటే ఎదురు చూస్తూ తలెత్తడా దండు కట్టాలి అంటూ మన మహాసేన రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేను మాట్లాడడానికి వచ్చానని కొడుతున్నారా, మాట్లాడొద్దని కొడుతున్నారు. అందరికీ జై భీమ్, జై భీమ్. బోలో అంబేద్కర్ మహారాజ్ కి, బాబాసాహెబ్ మహారాజ్ కి. ఈరోజు ఈ కార్యక్రమానికి అసలు మాలలు ఎవరున్నారు తెలుగుదేశం పార్టీలో? అసలు అంత ధైర్యంగా బయటకు వచ్చి మీటింగ్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎవరో రారని చెప్పి వైసీపీ నుంచి సైకోలు, పేటీఎం గాళ్ళు తెగ మురుగుతూ ఉండేవారు. నేను మాట్లాడటం లేదండి, నేను మాట్లాడటం పెద్ద విషయం కాదండి. కానీ ఈరోజు ఈ మీటింగ్ సూపర్ డూపర్ సక్సెస్. అలా సిద్ధగొడేరు మామూలుగా నీకున్న ఏ ఒక్కరు కూడా అసలు నెంబర్ 1 వజ్రాలు మీటింగ్ మొత్తం కూర్చోటం మీకు వేదికగా ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. అయితే ఇప్పుడు ఇందాక జూపూడి ప్రభాకర్ అన్న ఒక స్టేట్మెంట్ చూశాను. ఆ స్టేట్మెంట్ గురించి మాట్లాడి నేను మాట్లాడాల్సింది అసలు మాల అంటే ఇప్పుడు మాలల కోసం కదా మీటింగ్, అదేంటనేది 2 ముక్కలు చెప్పి క్లోజ్ చేద్దాం. జూపూడి ప్రభాకర్ అన్న అన్నాడు అంబేద్కర్ పేరు తీసేసాడు, తీసేస్తే బాగుండే మాకు కొన్ని డబ్బులు ఎక్కుతున్నాడు అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నాను నేను, డబ్బులు ఇస్తే మీ ఆత్మగౌరవం తాగటేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అదే జూపూడి ప్రభాకర్ మనోడు కాబట్టి ఏదో జాతి మీద అభిమానంతో ఊరుకున్నాను, కానీ ఇదే వేరొకటి అయితే ఉండును నా సామిరంగా. జూపూడి ప్రభాకర్ రావు గారు, మీరు డబ్బులు ఎక్కువ ఇస్తే అంబేద్కర్ వదులుకుంటారేమో. రాజేశ్వరిని ప్రాణ వదిలేస్తాం, అంబేద్కర్ వదిలేస్తాం అంటే ప్రాణ వదిలేస్తాడు రాజేష్ మాట. ఇప్పుడు ప్రాణం వదిలేయడానికి రెడీ. అలాంటిది అతను ఎవడో 10 రూపాయలు ఎక్కిస్తానంటే అంబేద్కర్ వదిలేస్తాడా? ఏం బతుకయ్యేది? అయితే జూపూడి గారికి ఒక రిక్వెస్ట్, అయ్యా నీకు దండం పెట్టి చెప్తున్నావు, నీకు ఎక్కడ కూడా నువ్వు దళితుందని చెప్పు, ముఖ్యంగా నువ్వు మాలోండని చెప్పుకోకయ్యా. ఎందుకంటే సిగ్గుపడుతున్నాను, మాకు సిగ్గేస్తుంది బయట తిరగడానికి. ఇలాంటి వాళ్ళందరూ మాలలుగా మాల నాయకులుగా చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు అందరికీ కులవృత్తులు ఉన్నాయండి కదా, మాలలకు మాత్రం కులవృత్తి లేదు అంటారు. మరి ఏంటి మాలలు కులవృత్తి లేకపోతే మనం చేసే పని ఏంటి? ఇక్కడ 300 యోధుల సినిమా ఎంతమంది చూశారు? 300 యోధులను సినిమా ఉంది. ఆ సినిమాలో 300 మంది బయలుదేరుతారు యుద్ధానికి. ఎదుర్కొంటూ ఇంకో సైన్యం వస్తుంది. వచ్చి బాబా వచ్చే సైన్యం చాలా పెద్దదే, మీరు చూస్తే 300 మంది ఉన్నారు, మీరు వెళ్ళి ఎలా ఎదుర్కొంటారు రా అని అడుగుతారు. అప్పుడు ఈ రాజు అడుగుతాడు, నువ్వేం చేస్తావయ్యా అంటాడు. నేను పలానా పని చేసుకుంటాను అంటాడు. ఇంకొకరిని అడుగుతాడు, ఆడు ఇంకో పని చేసుకుంటున్నాడు, వీడు ఇంకో పని చేసుకుంటున్నాడు. అప్పుడు ఈ రాజు ఇలా వెనక్కి తిరిగి ఇలా ఉంటుంది సైన్యం. బాబు మీ పని ఏంట్రా అని అడుగుతాడు. కత్తులన్నీ ఒకసారి పైకి తీసి ఇలాగా అంటే ఇంకా పని ఏంటంటే కత్తి తీసి కూయటమే పని. ఇంకా సేమ్ మాలోడు కూడా అదే పని. ఈ కత్తి తీసి కోసే కోత వల్లే మనకి ప్రకృతి లేకుండా పోయింది. ఒకసారి చెప్పండి ఓ అని. ఆ కోత పని అటు మంది. ఎవరన్నా అడ్డు వస్తే కోసుకుంటే చెక్కుకుంటే లేవరాడు మన తాతలు ముత్తాతలు. అయితే ఇప్పుడు మాలలు కానీ ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది డౌట్ రావచ్చు, బయట వాళ్ళు అడుగుతున్నారు. రాజశేఖర్ ఇంత ముందు జగన్మోహన్ రెడ్డితో ఉన్నావు, ఇప్పుడు జగన్ ఎదుగుతున్నావు, ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ఉన్నావు. మరి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి, జగన్ చేయింది ఏంటి? మరి జగన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నావు, చంద్రబాబు ఎందుకు పోడుతున్నావు అంటున్నారు. చిన్న కథ చెప్తాను. భీమ్ కోరేగావ్ అని చెప్పి ఒక కథ ఉంది.
ఆ భీమ్ కోరేగాలు ప్రతి సంవత్సరం 1వ తారీఖున జనవరి 1కి దేశంలో ఉన్న అంబేద్కరిస్టులు అందరూ అక్కడికి వెళ్ళి నిలబడతారు. ఏంటయ్యా కదంటే, అనగనగా ఒక రాజ్యం ఉంది, పేష్వా రాజ్యం. ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మీదకి పక్క దేశం రాజు యుద్ధానికి వచ్చాడు. ఈ పేష్వా రాజ్యంలో ఉన్న సైనికులు మహర్లు అంటున్నాడు. ఏమంటారండి? మహర్లు. గట్టిగా చెప్పండి, మహర్లు. మహర్లు అంటే మహల్లే. ఇందులో ఉన్న సైన్యం కొంతమంది వెళ్ళి, రాజా పలానా శత్రువులు వచ్చారు, మన రాజ్యం తరపున మేము ఫైట్ చేస్తాం, వాళ్ళ సంగతి మేము తేల్చేస్తాం, నువ్వు అలా ఇంట్లో కూర్చుండి అన్నారట. ఈ రాజు అన్నాడంటే, ఇడు మహా కోరికపోయిన రాజు ఇడు. ఒరే, మీరు అసలు కత్తి పట్టుకోవడానికి అర్హత లేదు మీకు, మీరు అంటాను వాళ్ళరా ఊరి చివరు ఉండాలి, మీరు అసలు ఇక్కడ దాకా వచ్చి యుద్ధం చేస్తాను అన్నారట, మీరు మాలోళ్ళు కదా అన్నాడట. అప్పుడు వీళ్ళు అన్నారట, ఏమయ్యా కత్తి ఎవడబోసిన తెగుతుంది అంటానోడేటి, ఊరు బయటోడేటి, ఊరు లోపలోడేటి, మాకు అసలు అవకాశం చూడు, మా పల్లెటోడు వెళ్తాడు అన్నాడట. అంటే రే అర్జెంట్కి మాలోళ్ళందరినీ బయట చూసండి, ఈయన ఒడిగి అసలు తింటాను తినలేదు, ఊరి చివరు ఉండే వాళ్ళు యుద్ధం చేస్తారట, వీళ్ళు వీరులు అవుతారట, తోసేంట్రా బయటకు అన్నాడు. తోసేంట్రా అంటే సైన్యం ఉంటుంది కదా, వచ్చి మన వాళ్ళు తోస్తారు బయటకి. తోసేస్తే చాలా మంది పడ్డారండి. మనకి తిండి లేకపోతే పర్లే. ఇప్పుడు జనరల్గా మాలలో ఇప్పుడు కొంచెం నేను ఎక్కడ వెళ్ళలేదు, మాలలో పలానాది డిమాండ్ చేశారు అని, మాలలో ఇదిగో ఈ రిజర్వేషన్ అడిగారు అని నేను ఎక్కడ వెళ్ళలే. మాలలో ఇదిగో మాకు ఈ పదవులు కావాలి, లేకపోతే ఈ భూములు కావాలని అడిగిన ఎక్కడ వెళ్ళలే. మాలోడు ఏం అడగడు, కానీ గౌరవం అడుగుతాడు. గౌరవం మాత్రం ఇవ్వకపోతే ఆడి అబ్బా అవతలాడు ఎవడన్నా కానీ ఇలా బయటకు వస్తాడు. బయటకు వచ్చాక అన్న ఏదన్నా మనం ఏమో ఆడు కలిపి యుద్ధం చేస్తాం, ప్రాణాలు ఇచ్చేద్దాం అనుకున్నాం అన్న ఒడుగు చుట్టూ మనల్ని అంటున్నాడు, బయటకు వస్తాడు. ఏం చేద్దాం మరి? ఈ అవమానం మేము భరించలేకపోతున్నాం, ఈ అవమానంతో మేము బతకలేం, నేను చచ్చిపోతాను, కత్తులు తీసి పేకలు నేర్చుకున్నారట. అయితే ఆగంటారా, కంగారు పడకండి, సరే అవతల ఉన్నాడు కదా, ఈ మాట ఏదో అన్నాడు చూద్దాం, ఏమంటాడో వచ్చిన రోజు తిరిగి వెళ్ళారు, బాబు నీ తరపున ఫైట్ చేస్తాం అంటే ఆడికేం పోయింది, హ్యాపీ చేయండి రా వెళ్ళి మీరు చేయండి అన్నాడట. అసలే మండిపోయి ఉన్నారేమో, అసలే బయటకు దోసిన కసిలో ఉన్నారేమో. కేవలం 500 మంది వెళ్ళి ఈ పేష్వారాజుకు సంబంధించిన 28,500 మందిని రోజు పాడారటండి. కేవలం 500 మందే. ఈ చరిత్ర మనకి ఎక్కడ సినిమాలో చెప్పరు, ఈ చరిత్ర ఈశ్వరులు మనకు కనపడేవారు. 500 మంది వెళ్ళి 28,000 మందిని, 28,500 మందిని పీకల తెగ నరికిన చరిత్ర మాలోడి చరిత్ర ఈ భారతదేశంలో. అందుకే మనకి ఏంటో ప్రభు మీకున్న బలం ఏంటి, బలహీనత ఏంటంటే అదే మన బలం, అదే మన బలహీనత. ఆ బలం ఉంది కాబట్టి మనం ఎవరిని లెక్క చేయం, దురదృష్టం ఏంటంటే మనం కూడా లెక్క చేయం. అక్కడ నువ్వు లేడరని నేను లేడరా అంటాం. ఇదే డిఎన్ఏ అనేది 30 తరాలు ఉంటుందట మనుషులో. ఈ 30 తరాల నుంచి కోత కోసే వంశం నుంచి వచ్చాం కాబట్టి ఈ రోజున మనకి ఎక్కడన్నా సరే, ఎవడన్నా సరే ఒక్క మాట అంటే మన కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరిగితే అది కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, ఎగేసుకుని వెళ్ళిపోయాడు ఎవడన్నా ఉన్నాడంటే అది మాలోడే. చాలా జాగ్రత్తగా అనిపించండి, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఆ కథకి మరి దీనికి ఇప్పుడు రాజకీయాలకి ఏంటి రాయేసి సంబంధం అని అడగొచ్చు మీరు. ఆ కథలో ఆ పేష్వారాజు ఎవడైతే ఒరే మీరు అంటానోళ్ళు అని చెప్పి బయటికి తరిమాడు, ఆ పేష్వారాజే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా పుట్టాడు. ఇంకా పేష్వారాజు మీరు వద్దురా నా దగ్గర యుద్ధం చేసి పొండ్రా అన్నాడు. కానీ ఈ జగన్ రెడ్డి ఏం చేశాడంటే, రండిరా మేనమావులు రండి, కమన్ నా దగ్గర యుద్ధం చేయండి, నాకు ఓట్లు వేయండి, నన్ను గెలిపించండి అని చెప్పి గెలిచిన తర్వాత వీడు మనకు బయటికి ఎంటేశాడు. అవునా కదా? గెలిచిన తర్వాత మనం మోసం చేశాడు. మోసం చేస్తే అప్పుడు అయితే పక్కరాజు ఎవరు, కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గతంలోనే మన పిల్లల్ని విదేశాలకు పంపించి చదివించిన వ్యక్తి అండి. ఆయన గతంలోనే మన పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదివించాడు, మన వాళ్ళందరికీ ఎన్నో కార్లు ఇచ్చాడు. అలాంటి రాజు ఏమన్నట్టు తెలుసా? నేను రాజు నీ చేతికి కత్తెత్తున్నాను, నీ జాతిని అవమానించిన ఈ 24 ఎలక్షన్లో పోస్ట్ పడేరా. ఆ కత్తే ఓటు రాజేష్ కత్తి తీసాడు అంటాను, కానీ ఇక్కడ 3 కేసులు వేస్తారు నిడదోళ్ళు నా మీద. ఒరే బాబు నేను తీసే కత్తి ఓటు ఆయన, ఆ కత్తి కాదు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు మనకి అదే అవకాశం ఇచ్చాడు. ఇక్కడ అసలు మనకి ఇప్పుడు మన పథకాలు రద్దు చేస్తారు, మన విదేశీ విద్య తీస్తారు, ఇలా చాలా పెద్దలందరూ చెప్పారు. అవన్నీ నిజాలు. అవన్నీ పక్కన పెడితే ఈ రాష్ట్రంలో 55 లక్షల మంది మాలలు ఉన్నారు.
55 లక్షల కుటుంబం ఉన్న ఈ కుటుంబంలో మన తమ్ముడిని ఒకరిని చంపేసి ఆ శవాన్ని తీసుకొచ్చి మన ఇంటి ముందు పారేసాడంటే ఆడికి ఎంత ధైర్యం ఉండాలా? ఆ ఒక్క విషయం కదా జగన్ రెడ్డి అనేవాడిని మనం ఓడించడానికి. చంపిన వాడినా ఇక క్షమించవచ్చు అనంతబాబు అన్నవాడిని. ఆడు చంపాడని తెలుసు కూడా నువ్వు భుజం మీద చేసాను వెనకాల తిప్పుతున్నావు చూడు జగన్ రెడ్డి. ఆ ఒక్క పాయింట్ కదా నిన్ను 2024లో మట్టి కనిపించడానికి. ఎలాంటి పాట అండి, ఎలాంటి పని అండి? ఒకనేమో తీసుకెళ్లి తప్పుడు కేసులో 5 సంవత్సరాలు జైల్లో పెడతాడు, ఇంకొకనేమో మాస్క్ కట్టుకోలేదని చంపుతాడు, మరొకడు మాస్క్ కట్టుకోలేని గుండు కొడతాడు. ఇంతమందిని చంపెత్తన్నా కూడా ఇంకా మనకి పథకాలు ఏమిచ్చాడు? 15,000 ఎంతమందికి ఇచ్చాడు? 15,000లో ఎంతంత వచ్చింది? అవసరమా మనకి అసలు? అసలు ఈ రక్తం ఏ రక్తం ఇది? కోసి పడదొప్పే కూడా రక్తం ఇది. ఇలాంటి రక్తాన్నే కోస్తున్నాడంటే మరి అలాంటి వాడు మనం ఏం చేయాలి? ఎలా బుద్ధి చెప్పాలి? ఈ కార్యక్రమానికి ఇందాక అన్నారు ఉరుపల్లి శేషారావు గారు, చంద్రనేని ప్రభాకర్ గారు, మరొక అరిమేల రాధాకృష్ణ గారు, నిమ్మల రామానాయుడు గారు, ఇలా ఎంతో మంది పెద్ద పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించారు. చాలా జాగ్రత్త గుర్తుపట్టండి. మనం కోత బ్యాచ్ రాగానే ఎవరిని పడితే అని కోసేయకూడదు. మన మంచి కోరుకునేవాడు ఉంటాడు. మన మంచి కోరుకునేవాడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి ఉండాలా. అలా మంచి కోరుకునే వాళ్ళు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఇక్కడ పంపించిన ఆ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు అందరూ మన మంచి కోరేవాళ్ళు. మన మంచి కోరేవాళ్ళు మనం ప్రాణాలు తెగించైనా కాపాడాలి. ఇంకొక మాట నన్ను అంటూ ఉంటారు చాలా మంది, రాయిషా నువ్వు అలా మారుతా ఎందుకు? డీసెంట్ గా డీల్ చేయొచ్చు కదా, నువ్వు వినతి పత్రాలు ఇవ్వచ్చు కదా అని. వినతి పత్రాలు ఇవ్వడానికి నేను వచ్చిన మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి కాదు, మాలపేట నుంచి. మా పెళ్లిళ్ళలో చికెన్ తేయడం కొంచెం లేట్ అయితే బల్లనే అంటాం మేము. అలాంటి మాకు డీసెంట్ గా డీల్ చేయడం ఎక్కడి నుంచి వస్తుంది? డీసెంట్ గా డీల్ చేయడం రాదమ్మా. నువ్వు ఒక మాట అంటే రాజేష్ మాసేన జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, కేర్ ఆఫ్ మాలపేట. మా దగ్గర బేరాలు ఉండవు, ముఖం మీదే ఉంటుంది. ఏదన్నా మాకు నచ్చితే ప్రాణం ఇస్తాం, ఎవడన్నా మా జోలికి వస్తే ఇలాగే తొడదీస్తాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడి మీ అన్ననే తమ్ముడిని నన్ను లేపడానికి 200 మందిని పెట్టాడు. 200 మందిని. చాలా మంది అంటే 200 మందిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా పెట్టాడు? రాయిషు ఆడెవడో జక్కంపూడి బొక్కంపూడి ఆడున్నాడు కదా, ఆడు కదా నీ మీదకి వచ్చింది అన్నాడు. ఆహా, ఆ జక్కంపూడి బొక్కంపూడి డ్రామాలో ఈ మాలపుల్లి దగ్గర చల్లో నేను పట్టుకోవాలంటే ఒక్క జగన్ రెడ్డి మాత్రం. అది ఎందుకంటే ఆ రోజున మీటింగ్లు జరుగుతుంటే బయటకు వచ్చారు జనం. బయట జనం ఉన్నారన్నా, మీరేమైనా ఎలా దిగేసి వెళ్ళిపోతారా అన్నారు. ఎక్కడికి వెళ్ళేది? ఒక కోసేసి వంశూరా మాది, మేము అక్కడికి అయితే అక్కడికి కోయించుకుంటాం. కానీ మీరు 100 ఫోన్ చేయండి అన్నాను మన వాళ్ళని. మన వాళ్ళు 100 ఫోన్ చేశారు. 100 ఎక్కడ ఎత్తుతారు? మంగళగిరిలో ఎత్తుతారు. మంగళగిరిలో ఎత్తున్న పోలీసులు కూడా ఇక్కడికి ఇంతమంది 200 మంది రాజమండ్రి నడిబొడ్డులో అంతమంది మధ్యలో అటాక్ జరుగుతూ ఉంటే 100 ఫోన్ చేసిన 2 పోలీసులు వచ్చారంటే మరి దాని వెనకాల జగన్ ఉన్నట్టా లేదా? లోకల్లో పోలీస్ స్టేషన్ అనుకోండి, ఈ జగ్గంపూడి ఫోన్ చేసి పంపకంటాడు. కానీ మన వాళ్ళు 100 ఫోన్ చేసిన పోలీసులు రాదంటే ఏంటి అర్థం? 200 మంది వచ్చి అలా నిలబడినా, కారు చుట్టూరా దెబ్బలు కొట్టుకుంటూ తిరుగుతున్నా, కారు డోర్ లాగటానికి ట్రై చేస్తున్నా, లోపల అంబేద్కర్ వారసుడు అలాగే కూర్చున్నాడు. కానీ ఒక్కడికి కూడా ధైర్యం సరిపోలే ఆ డోర్ తీసి నన్ను బయట లాగటానికి. ఎందుకంటే నన్ను బయట లాగితే నా తర్వాత వాళ్ళ ఇళ్ల మీద పడే నా చెప్తుందనే విషయం ఆడు మర్చిపోతాడా? ఇళ్లలో నుంచి లాగి లాగి కోస్తారనే ఆ భయమే నా ప్రాణాన్ని కాపాడిందంటే నా జాతీయ నా ప్రాణాన్ని కాపాడింది. నా జాతీయ నా ప్రాణాన్ని కాపాడి అంటారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పదవిలోనే వెళ్ళిపోడంట. పదవి పోతే ఆ కార్య శివాజీలాగా చూపడంలాగా ఇలా పట్టుకుని ఏలాడతాడు ఇప్పుడు దాకా. అంతేగాని అతను గెలిచిన అతను ఎప్పుడు మేలో చేసినట్టున్నాడు ప్రమాణ స్వీకారం. నేను అక్టోబర్ 14న నువ్వు సిబిసిఎన్సీ హాస్టల్ కబ్జా చేసావు, నీతో మాకు నడదరా బాబు, నువ్వు మా మేనల్లుడు కాదు, నేను నీ మేనల్లుడిని కాదు, ఇక్కడి నుంచి నీకు నాకు ఉంటుంది రామరావు. అది ఎలా కొడతాడు కదా, నేను ఇలా కొడుతూ బాబు చాలు ఇంకా నేను నీ మీద ఈ రోజు నుంచి యుద్ధం ఎగరేస్తున్నాను. ఆ రోజు ఎగరేశాను నేను. అంబేద్కర్ వారసుడు మీసంలో ఉన్న రోషాన్ని కొనడానికి ఏ పదవులు ఉంటాయి? ఏ పదవులు సరిపోవు.
ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను నిలబడ్డాను, పోరాడాను. నా వెనకాతల ఇలాంటి పెద్దలందరూ మీలాంటి యూత్ అంతా నా వెనకాల ఉండబట్టి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి 40 సంవత్సరాల రాజకీయ దురంధరుడు వచ్చి మాలలకు సంబంధించి ఒక ప్రోగ్రాం ఇచ్చాడు. మనల్ని ఎవరు అవుననుకున్నా కాదన్నా మనల్ని ఎవరు నమ్మడు రాజకీయ పార్టీ. ఏ రాజకీయ పార్టీ నమ్మదు. ఎందుకు నమ్మదు? మనం ఏ పార్టీలో ఉన్నా అక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే మనం ఎమ్మెల్యే నువ్వు సైలెంట్గా ఉండరా, మనం సైలెంట్గా ఉండలేం. మనం ఖచ్చితంగా ఏదో అడగటం, ఏదోటి ఆ తిరుగుబాటు చేయడం ఈ రక్తంలో ఉంది. అయినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మీ పోరాటానికి నేను సపోర్ట్ చేస్తా, మీరు చేస్తున్న ప్రతి విషయంలో మీరు కోల్పోయిన ప్రతి దాన్ని నేను తిరిగి మీకు ఇస్తా. మీరు ఎక్కడెక్కడైతే అవమానపడ్డారో రాజేష్, మిమ్మల్ని అవమానించిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా ఓసలు లెక్కెట్టిస్తా అని మాటిచ్చాడు మనకి. అని ఆయన మాట ఇచ్చినప్పుడు మరి ఆయన కోసం మనం నిలబడాలవుతా. ఇప్పుడు చాలాసార్లు అన్నా మనం సైనికులు సైన్యం యుద్ధం చేస్తామని. మరి అప్పుడు సైనికులేనా? మనకు రాజు ఉన్నాడు, మనకు రాజు ఉన్నాడు. ఎవరో రాజు? ఈ భారతదేశంలో ఒక వార్డు మెంబర్కి పైన ఒక సర్పంచ్ ఉంటాడు, సర్పంచ్ పైన ఒక మండల ప్రెసిడెంట్ ఉంటాడు, ఆ పైన ఒక జడ్పీటీసీ ఉంటాడు, ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యేకి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి పైన ఒక ప్రధానమంత్రి ఉంటాడు. కానీ వీళ్ళందరూ కూడా ఎవరికి నచ్చిన పని చేయకుండా నేను 2 సంవత్సరాలకి ఎలక్షన్ ఎత్తాను అనుకో మోడీ అవుతుందా? లేదు ఎవడో చదువుకోలేదు 10th క్లాస్ చదువుకున్న కుర్రాన్ని నేను కలెక్టర్ చేస్తానంటే కుదురుతుందా? ఎందుకు కుదరదు? దాని వెనకాల రాజ్యాంగం అనే ఒక మ్యాటర్ ఉంది. ఆ రాజ్యాంగం ఏం చెప్తే ప్రధానమంత్రి కూడా అదే చేయాలి. మరి దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రినే ఒక ఆట ఆడిస్తుందంటే ఆ రాజ్యాంగం ఎంత పవర్ఫుల్ అండి? అన్నా కదా, ఎక్కడన్నా ఏ దేశంలో అన్నా రాజు ఏం చెప్తే మంత్రి చేస్తాడు. భారతదేశంలో రాజ్యాంగం ఏం చెప్తే మంత్రి ప్రధానమంత్రి చేస్తున్నాడు. మరి అప్పుడు రాజ్యాంగం రాజు కదా? ఈ భారతదేశానికి రాజ్యాంగం రాజు అవునా కాదా? అవునంటే మరి రాజ్యాంగాన్ని రాసినట్టు మరి మహారాజు కాబట్టి ఎవరవుతారండి? మళ్ళా మాట అవునే కదా. పూలో అంబేద్కర్ మహారాజ్కి, బాబాసాహెబ్ మహారాజ్కి అలాంటి మహారాజు చేసిన శాసనాలు యథాతథంగా పాటించాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి మంచి మంత్రులు మనకు కావాలి. మంచి మంత్రులు మనం సాధించుకుంటే చాలు. అన్ని చేసే రాజు మనకు ఉన్నాడు ఆల్రెడీ. ఆ రాజు మనోడు అని చెప్పి కేవలం మనకు మాత్రం ఇచ్చాడు హక్కులు, పైనుంచి కింద దాకా ప్రతి ఒక్కరికి సమానంగా ఇచ్చాడు ఆయన. మనం కూడా ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా సమానంగానే పోరాడతాం. ఏ కులానికి ఏ మతానికి ప్రాబ్లం వచ్చినా మనం అడ్డంగా నిలబడతాం. ఈ రోజున గొప్ప అంబేద్కర్ గారిని కూడా బరోడా మహారాజు విదేశాలు పంపించాడు. చెప్తే నారా చంద్రబాబు నాయుడు గారు అరే మీరు కూడా విదేశాలు వెళ్ళి చదువుకోండి, అంబేద్కర్ అంత గొప్ప వాళ్ళు అవ్వండి అని అంబేద్కర్ గారి పేరు పెట్టారు. దానికి చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారి పేరు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టుకున్నాడు. జగన్ గురించి ఏం నేర్చుకోవాలా? బాబాయిని కసకస్ నేర్చుకోవాలా? లేకపోతే కోడికత్తి డ్రామా నేర్చుకోవాలా? లేకపోతే డబ్బు ఎలా దాచుకోవాలో నేర్చుకోవాలా? చల్లపల్లి జైల్లో ఆదివారం పూట చికెన్ పెడతారో మటన్ పెడతారో నేర్చుకోవాలా? ఏమి నేర్చుకోవాలి మన పిల్లలు? అతని పేరు తీసుకొచ్చి విద్యా పథకాన్ని పెట్టుకుంటాడా? అసలు మనం ఊరుకున్నాం అంటే ఇక మన జాతిని చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. కానీ ఇన్ని చేసిన తర్వాత ఆడిచ్చే 30 రూపాయల కోసం ఎవడైతే ఆశిస్తున్నాడో అలాంటి వాడు ఈ జూపుల్లాగా మీరు ఎక్కడ మాలోళ్ళని చెప్పుకుంటారు, మనకి దండం పెడతా ఎక్కడ చెప్పుకోకుండా బాబు అలాగా. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతసేపు మామూలు కాదు. నేనైతే 2 గంటలకు క్లోజ్ చేద్దామని అనుకున్నాను, కానీ అందరూ బాగా మాట్లాడుతున్నారు. ఎవరు ఆపాలి? అందరూ ఒకరు మాట్లాడి ఇంకోళ్ళు కంటిన్యూ చెప్తే నేను ఆపేమను. అందరూ కొత్త పాయింట్లు, ప్రతి ఒక్కరు వక్తలు, ప్రతి ఒక్కరు మేధావులు, ఎవరినైనా ఆపాలి. అందుకే నేను ఏమన్నానండి, మాట్లాడుకుని పర్లే అన్నోళ్ళు మాట్లాడమని అన్నాను. అన్న మీరు ఇలాగే మాట్లాడుతూ జాతిని ముందుకు తీసుకెళ్ళండి, మీ వెనకతల సైనికులుగా మేము ఉంటాం, మీరు తీసుకెళ్ళాలని మేము ఉంటాం వెనకతల. ఎవడు వస్తాడో అప్పుడు చూడొచ్చు, ఎవరు అందరూ కూడా చేతులు జోడించి పంటపెట్టుకుని ఉండిపోతున్నానండి. ఇక నుంచి ప్రతి కార్యక్రమం ఇలా చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ జాతి యొక్క పౌరుషాన్ని, ఈ జాతి యొక్క ఆత్మగౌరవాన్ని రాజకీయంగా స్థిరపరచుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెంతకాలం ఆడియో చెప్తున్న మాటలు మన జాతి మన కులం పేరు మీద ఖచ్చితంగా మనం ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోకపోతే రేపు పొద్దున వచ్చే తరాలకు కూడా మనం నీచులు గాను అంటరాని వాళ్ళు గాను ఎందుకు పనికిరాని వాళ్ళగా కనిపిస్తాం.
దయచేసి అందరికీ హృదయపూర్వకంగా దండం పెడుతూ ఇక్కడికి వచ్చిన మీరు అందరూ తోపులే నన్ను అడిగితే. ఎందుకంటే జగన్ రెడ్డి ఎన్నో ఆఫీస్ ఉంటాడు, లేకపోతే ఎంతో మంది మీకు వాలంటీర్లు వచ్చి ఇబ్బందులు పెట్టుంటారు. మీరు ఇక్కడికి వెళ్తే కేసులు పడతాయని తెలిసిన నీసం తిప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ తెలియజేస్తున్నారు. జై భీమ్. బోలో అంబేద్కర్ మహారాజ్ కి జై మాలా, జై మాలా. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ సో మచ్.